యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. దేవుడు మరి యొక్క సమయాన్ని మనకి దయచేసినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ సంగతులు మన యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి సంగతులనే ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితం కొరకు దేవుని యొక్క ప్రణాళిక, దాని యొక్క నెరవేర్పు ఏ రీతిగా జరుగుతుంది అనే విషయాన్ని వాక్యం ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ వాక్య జ్ఞానం మనకు లభించినప్పుడు మనం అపోహలకు పోకుండా దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని బట్టి మనలో జరుగుతూ ఉన్నటువంటి అసలు ఆలోచనల ప్రపంచంలో అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు అలా జరుగుతూ ఉంది, నా జీవిత విధానం ఏంటి అని మనం అర్థం చేసుకోవటానికి ఈ విషయాలు మనకి సహకరిస్తాయి. అందుచేత వీటిని మన జీవితంలో మనం అనుభవించినటువంటి సంగతులే కొన్ని ఉండొచ్చు, కానీ వాక్యానుసారంగా మన యొక్క అనుభవాన్ని స్థిరపరచుకోవటం అనేది దీని వెనుక ఉండేటువంటి ఉద్దేశ్యం. ఆ రీతిగా పరిశుద్ధపరిచే ఈ క్రమంలో మనం నిత్యము ఎదగాలన్నది నా యొక్క ఆశ. పరిశుద్ధపరిచే ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ యొక్క పాత్రను గూర్చి నిన్నటి దినం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అసలు పరిశుద్ధాత్మ ఎవరు, ఆ పరిశుద్ధాత్మ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం నిన్న కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో ముగ్గురు కూడా ఒక్కటే దేవుడుగా వారు ఉన్నారు. అయితే వారు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అనే విషయాన్ని మనం నిన్నటి దినాన తెలుసుకున్నాం. అయితే ఒక వ్యక్తి విశ్వాసిగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన తొలి క్షణం నుండి ఈ పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియ ముగింపు వరకు దేవుడు మనకి తోడుగా ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ మనలో ఎలా పనిచేస్తూ ఉన్నాడు అనే దానిని మనం గ్రహించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుడు మనం పరిశుద్ధతలో ఎదగటానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. అందులో మొదటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం రక్షింపబడిన వెంటనే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత మనలను ముద్రిస్తూ ఉన్నాడు. ఆ తరువాత మనకి ఇవ్వబడినటువంటి మరొక ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధుల యొక్క సహవాసం. అనగా ఇలా పరిశుద్ధులందరూ కలిసి సహవాసం చేయటం. సహవాసం చేయటం అంటే ఒకరి ప్రక్కన ఒకరు కూర్చొని దేవుని వాక్యాన్ని వినేసి వెళ్ళిపోవటం కాదు. ఒకరితో ఒకరు ఆధ్యాత్మిక విషయాలను షేర్ చేసుకొని, ప్రోత్సహించుకొని, ప్రార్థన చేసుకొని ఎదగటం. సో ఇది సహవాసంలో ఉండేటువంటి విషయం. కనుక ఇది పరిశుద్ధమైనటువంటి సహవాసం, లేక పరిశుద్ధుల యొక్క సహవాసం. మరొక మంచి ఆశీర్వాదం ఏంటి అంటే పరిశుద్ధ లేఖనాలు, దేవుని యొక్క వాక్యం, బైబిల్. సో ఈ లేఖనాలు మనకి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క పని విధానాన్ని, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆ ప్రణాళిక యావత్తుని మనకు తెలియపరిచేటువంటిది ఈ లేఖనమే. సో లేఖనం ద్వారా దేవుని యొక్క చిత్తం మనకి అర్థమవుతుంది. అలానే మరొక ఆశీర్వాదం ఏంటంటే మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఏ చిత్తం అయితే దేవుడు మన యొక్క అవగాహనలోనికి తీసుకొని వచ్చాడో ఆ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటాం, సమర్పించుకుంటాం. ప్రభువా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి అని సమర్పించుకుంటూ ఆ సమర్పణకు ఆటంకమైన ప్రతి దానిని కూడా తొలగించుకునేటువంటి ఒక బలిపీఠం వంటిది ఈ ప్రార్థన అనేది. అలాగనే మనకి దేవుడు అనుగ్రహించిన మరి ఒక మంచి ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాక్య సేవకులు. దేవుని వాక్య సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని
దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేసి ఆ వాక్యాన్ని నేర్చుకుని వారి యొక్క జీవితాలలో దానిని అనుభవించి వారు మనకి ఆశీర్వాదకరంగా ఉండటానికి మనకి బోధించేటువంటి వాక్య సేవకులు. సో ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలలో ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈవెన్ పాటలు కూడా ఇదే క్రమములో ఉపయోగపడాల. పాటలు కూడా మనం పాడే ప్రతి పాట అందుకే లేఖనమై ఉండాలి. లేఖనమే పాటగా ఉండాలి. సో మనం మన యొక్క భావోద్రేకాలకు సంబంధించిన విధంగా పాటలు రాసుకోకూడదు, కానీ దేవుని చిత్తాన్ని తెలియజేసే విధంగా ఆ పాటలు ఉండాలి. లేక దేవుని చిత్తములోనికి ఒక వ్యక్తిని నడిపించే విధంగా ఆ పాటలు ఉండాలి. సో అలాంటి పాటలు లేఖనాల్లో నుంచే వస్తాయి, దేవుని యొక్క వాక్యంలో ఉండే వస్తాయి. సో వాక్యాన్నే పాటలుగా కూర్చి పాడుకోవటం అనేది చాలా అవసరం. సో ఆ విధంగా పాటలు కూడా మనకెంతో దీవెనకరంగా ఉంటాయి. కొన్ని పాటలు మనం వినేటప్పుడు ఆ సత్యం మన యొక్క హృదయాల్లో ప్రింట్ అవుతుంది అన్నమాట. మామూలుగా వచనాలుగా చెప్పుకునేటప్పుడు అది అంతగా గుర్తుండదు, కానీ ఒక పాటగా మనం పాడుకున్నప్పుడు అది గుర్తుంటుంది మనకి. కాబట్టి పాటలు ఒక మంచి విధానం, రైట్. సో ఈ రీతిగా దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదాలు దయచేశాడు. అందులో పరిశుద్ధాత్మ యొక్క పాత్రను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నూతన జన్మానుభవము పరిశుద్ధాత్మ యొక్క కార్యమే అని మనం తెలుసుకున్నాం. ఒక వ్యక్తి తనకు తానుగా పశ్చాత్తాపంలోనికి, తనకి తానుగా యేసుక్రీస్తుని అంగీకరించటానికి లేక మారు మనస్సు అనుభవంలోనికి రాలేడు. కానీ దేవుని యొక్క సువార్తను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన దేవుని దాసులు ప్రకటిస్తూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వినే వ్యక్తిలో పని చేస్తూ ఉండటం వలన ఆ వ్యక్తి తాను పాపినని గ్రహించి, తాను చేస్తూ ఉన్న దానికి శిక్ష ఉందని తెలుసుకొని, యేసుక్రీస్తు దగ్గర తనకి పాప క్షమాపణ దొరుకుతుందని అర్థం చేసుకొని ఆయన దగ్గరకు పశ్చాత్తాప హృదయంతో వచ్చినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు. అలా క్షమించబడిన వ్యక్తిని దేవుడు నీతిమంతునిగా తీర్చి తన యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. ఇది నూతన జన్మానుభవంలో జరిగినటువంటి కార్యం. కానీ చాలాసార్లు ఈ నూతన జన్మానుభవం దగ్గర నూతన జన్మానుభవాన్ని అలానే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఈ రెండింటిని వేరు వేరు కార్యాలుగా చూపిస్తూ ఉంటారు. అనగా ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకొని కొంతకాలము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాడు అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ అలా బోధించటం లేదు. ఓకే, ఆ విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఆత్మ మూలముగా జన్మించిన వారినందరినీ దేవుడు తన యొక్క ఆత్మ చేత ముద్రించును. కాబట్టి మన జీవితాలకు దేవుడే యజమాని అని ఆ ముద్ర ద్వారా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ మనం నిన్న చూసాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు, లేక తనవాడు కాడు, క్రీస్తు వాడు కాడు. సో దానిని బట్టి మనకేం అర్థమవుతుందంటే, రక్షింపబడ్డాను అని ఏ వ్యక్తి అయినా చెబితే ఆ వ్యక్తిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండాల ఖచ్చితంగా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేకుండా
ఒక వ్యక్తి దేవుని వాడు కాలేడు. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి ఎప్పుడు వస్తాడు అంటే, నువ్వు రక్షింపబడిన క్షణంలోనే ఆయన వస్తాడు. దీనికి బైబిల్లో మనకి చాలా రెఫరెన్సెస్ కనపడతాయి. అందులో ఒక 2 ప్రముఖమైనటువంటి రెఫరెన్సెస్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. ఓకే, 21, 22 వచనాలు మనం చదువుదాం. నేను చదువుతానులేండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. కొరింథు సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో ఈ సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతిని కొరింథు విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తనను కూడా వారితో పాటు కలుపుకొని మనము అనేటువంటి మాట వినియోగించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక అనుభవాన్ని గురించి. ఏంటి ఆ అనుభవం అంటే, ఆయన మనకు ముద్ర వేశాడు. ఆ ముద్ర ఎలాంటిదంటే, మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించాడు. సంచకరువు అంటే ఒక గ్యారంటీ అన్నమాట. ఒక స్థలాన్ని కొనటానికి వెళ్ళినప్పుడు దాన్ని పూర్తిగా విడిపించుకోకముందు దాన్ని కొనుక్కునేటువంటి వ్యక్తి పురోని రాస్తాడు, లేక కొంతమంది ఇంకో వేరే మాటలు వినియోగిస్తారు. దానికి ఏమంటారు? పురోని అంటారండి, రైట్. పురోని రాస్తారు అంటే కొంత డబ్బు ఇస్తారు. డబ్బిచ్చి ఒక పత్రం రాయించుకుంటారు. సో అది ఖచ్చితంగా ఆ వ్యక్తికే చెందాల. ఆ అమ్మే వ్యక్తి ఆశపోతాయి ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మటానికి లేదు. ఒకవేళ అమ్మితే అది పెద్ద కేసు అవుతుంది అన్నమాట. సో అలాగనే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రక్షింపబడిన ప్రతి వ్యక్తిని తనవాడుగా, తన కుటుంబ సభ్యునిగా, తన వ్యక్తిగా దేవుడు తన యొక్క ఆత్మ చేత ముద్రిస్తాడు. ఇలాంటి మాటే ఎఫెసీ పత్రికలో కూడా మనకి కనపడుతుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. 3 స్టెప్స్గా ఈ ఒకే కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మొదటి స్టెప్లో ఏం మాట్లాడాడంటే, మీరు రక్షణ సువార్తను విన్నారు అన్నాడు. సెకండ్ స్టెప్లో ఏమన్నాడంటే, మీరు విశ్వాసం ఉంచారు అన్నాడు. ఇక థర్డ్ స్టెప్లో ఏం మాట్లాడాడంటే, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు అని. సో ఇవన్నీ కూడా ఏకకాలంలో జరిగేటువంటి కార్యాలు. సో ఒక వ్యక్తి తాను రక్షించబడ్డాను అని చెప్పి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా అంటే తెల్లమొహం వేయకూడదు. ఆ వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఆ రక్షణ పొందినటువంటి వ్యక్తిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. దేవుడు ఆ వ్యక్తిని ముద్రించాడు, అందుచేతనే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఇది మన జీవితంలో జరిగింది, కానీ మనం దీనిని గ్రహించలేదు. సో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ విషయం మనం గ్రహించి దాని విషయంలో స్థిరంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధాత్మ కొందరికి అనుగ్రహించబడి కొందరికి అనుగ్రహించబడకుండా దేవుడు ఉండడు. అందరికీ అనుగ్రహిస్తాడు. చూడండి, రక్షింపబడిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి ఒక వరం. దేవుడు వాగ్దానం చేశాడు.
శిష్యులతో దేవుడు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, లూకా సువార్త 24వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో 49వ వచనంలో ఆయన ఇలా చెప్పాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను. ఏంటది అంటే ఆ తర్వాత చెప్పాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఓకే, దీనిని మరలా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేశాడు. చూడండి. రైట్. ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏంటా వాగ్దానము? 5వ వచనంలో వివరించాడు. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. అప్పటికి ఇంకా విశ్వాసులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉండలేదు శిష్యులకు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తాడు. ఇది తండ్రి యొక్క వాగ్దానం. ఈ తండ్రి యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరే వరకు మీరు కనిపెట్టండి అని శిష్యులకు చెప్పాడు. శిష్యులకు చెప్పినప్పుడు వారు దీనికోసం ప్రభు యొక్క సన్నిధిలో యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేస్తూ కనిపెట్టారు. దేవుడు వారిని దర్శించాడు. వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. అది పొందుకున్న తర్వాత, అనుభవాన్ని పొందుకున్న తర్వాత 2వ అధ్యాయంలో 33వ వచనంలో ఇలా చెప్పాడు. చూడండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే దేవుని చేత వాగ్దానము చేయబడిందో, దేనిని గురించి అయితే యేసుక్రీస్తు చెప్పాడో, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు అని మాట్లాడేదాం. ఇది శిష్యులకు జరిగినటువంటి కార్యం. అయితే తర్వాత జరిగినటువంటి కార్యాలను కూడా మనం ఒక్కసారి చూస్తే ఎదురు చూచుట అనేటువంటిది ఉందా లేదా అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇది మొట్టమొదటిగా అసలు వారెవ్వరికీ కూడా పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అవగాహనే లేదు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. వారు ఎదురు చూశారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 15 నుంచి మనం చూస్తే, అక్కడ సమరయులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. 14వ వచనంలో ఆ మాట చెప్తాడు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సో ఇక్కడ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. వీరు వచ్చి, అనగా పేతురు యోహాను ఇద్దరు వచ్చి, వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సో వారు పరిశుద్ధాత్మ పొందినప్పుడు వారికి బాహ్య సూచనలు కొన్ని కనపడ్డాయి. శిష్యుల జీవితంలో అది జరిగింది. అలానే ఇక్కడ సమరయుల జీవితంలో కూడా అలాగనే జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అపోస్తుల కార్యాల్లోనే 10వ అధ్యాయంలో 47వ వచనంలో మనం గమనిస్తే, అక్కడ అన్యజనుల మీదకి దేవుని యొక్క ఆత్మను
కుమ్మరించడాన్ని మనం చూస్తాం. 46వ వచనం చూద్దాం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని గణపరచుచుండగా వినిరి. శిష్యులకు జరిగింది, సమరయులకు జరిగింది, ఇప్పుడు అన్యజనులకు కూడా జరిగింది. ఆ తర్వాత మనం ఎఫెసీలకు జరగటాన్ని చూస్తాం. అదే రీతిగా మిగిలినటువంటి పత్రికల్లో కూడా ఈ అనుభవాన్ని గురించి చూస్తాం. ఎఫెసీలకు జరిగినటువంటి సంగతిని ఒకసారి మనం చూద్దాం. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో 19వ అధ్యాయంలో మనకి మొదటి నుంచి కనపడుతుంది. అపోల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసు అనే పట్టణానికి వచ్చాడు. కొందరు శిష్యులను చూశాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అంటే వారికి అసలు ఆ విషయమే తెలియదంట. అప్పుడు అతడు అంటే పౌలు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు? అసలు మీరు ఎలా బాప్తిసం పొందారు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వారు చెప్పిన సమాధానం, యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. యోహాను బాప్తిస్మం అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మం. సో ఆ దినాలలో బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రకటించినది ఏంటంటే, నేను మారు మనస్సు నిమిత్తం మీకు నీళ్ళలో బాప్తిస్మిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును అనే మాట చెప్పాడు. సో యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి బాప్తిస్మాన్ని గురించి మాట్లాడాడు. కానీ వీరికి ఆ బాప్తిస్మం గురించి కానీ, యేసుక్రీస్తు యొక్క బోధ గురించి కానీ, యేసుక్రీస్తుని గురించి కానీ తెలియదు. కేవలం యోహాను యొక్క బోధే వారు విన్నారు. యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని వారు పొందారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అక్కడ జస్ట్ ఒక వచనంలో మొత్తం అంతా సమ్మరీలాగా రాసేసాడు, కానీ అక్కడ యాక్చువల్గా పౌలు వారికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించినప్పుడు వారు యేసునందు విశ్వాసం ఉంచారు, బాప్తిసం పొందారు. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ రిఫరెన్సెస్ అన్నింట్లో మనకి ఒక క్రమం కనబడుతుంది. శిష్యులకు తప్ప మిగిలిన వారికి ఎవరికి కూడా కనిపెట్టుట అనే బోధ జరగలేదు. ఒకటి. రెండవది ఏంటంటే, వారందరి యొక్క జీవితంలో కూడా మొట్టమొదట వారు దేవుని వాక్యమందు వారు విని విశ్వసించారు, బాప్తిస్మం పొందారు, తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. 3 జరిగాయి, ఒక క్రమంలో జరిగాయి. ఇప్పుడు ఈ 3 ఈ రీతిగా జరుగుతూ వచ్చాయి కాబట్టి మనము ఇదే క్రమము అని బోధించలేము. ఎందుకు బోధించలేమంటే, అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక క్రమాన్ని గురించే మాట్లాడాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇలా ఉంది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి చాలు. పేతురు, మీరు మారు మనస్సు పొంది, అది నెంబర్ 1, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అది నెంబర్ 2, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే మొదట మారు మనస్సు, తర్వాత బాప్తిస్మము, తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొనుట అని 3 ఒక దాని తర్వాత ఒకటి జరిగేటువంటి క్రియలుగా కనపడుతూ ఉన్నాయి. కానీ ఈ విషయాలన్నీ కూడా మనం
ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ వారి జీవితంలో ఏం జరిగిందో అది మాత్రమే చెప్పాడు కానీ ఒక క్రమం మాత్రం బోధించలేదు అక్కడ. ఈ క్రమములోనే విశ్వాసి యొక్క జీవితంలో ఈ కార్యం జరుగుతుంది అని బోధించలేదు. కాకపోతే అక్కడ జరిగినటువంటి సంగతులు ఒక సీక్వెన్స్లో రాశాడు అంతే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మనం ఒక చిన్న కేస్ స్టడీ లాంటిది చేయాలి. అదేంటి? అపోస్తుల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి కొర్నేలి ఉదంతాన్ని మనం ఒకసారి చూడాలి. కొర్నేలి ఉదంతాన్ని మనం చూడాలి. కొర్నేలి ఉదంతంలోనికి వచ్చినప్పుడు కొర్నేలి ఎవరు? ఒక అన్యుడు, యూదుడు కాడు, అన్యుడు. దేవుణ్ణి గురించి ఆయనకేం తెలియదు, కానీ భక్తిపరుడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో, ఎవరిని పూజిస్తూ ఉన్నాడో మనకైతే ఇక్కడేమీ అవగాహన కలిగినటువంటి మాటలు ఏమీ లేవు. కాకపోతే భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తిపరుడుగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అంటే తన వలన ఇంకొకరికి మంచి జరగాలి అని కోరుకుని దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆయనకు దేవుని యొక్క దూత దర్శనమిచ్చాడు. దూత దర్శనం ఇవ్వగానే ఈ కొర్నేలి భయపడ్డాడంట. ఎందుకంటే అతనికి ఇంతకుముందు అలాంటి అనుభవం లేదు. సో ఈ దేవుని యొక్క దూత అతనితో ఏం చెప్పాడు? నువ్వేం భయపడొద్దు, కానీ నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. అయితే నువ్వు పేతురు అనే ఒక వ్యక్తిని పిలిపించు, ఆయన నీకు అసలు విషయాన్ని తెలియజేస్తాడు అన్నాడు. సో పేతురు ఎవరో కూడా ఈయనకి తెలియదు. పేతురు గురించి ఎప్పుడు వినలేదు, యేసుక్రీస్తుని గురించి వినలేదు. ఆయనకు దేవుడంటే భక్తి, అంతే, అంతవరకే. సో పేతుర్ని వారు పిలిపించిన తరువాత ఆ పేతురు అక్కడికి వచ్చి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. సో ఈ కొర్నేలి ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడంటే తన పటాలంలో, అంటే ఒక క్యాంప్ అది, ఆ క్యాంపులో ఉన్నటువంటి చాలామందిని పిలిచాడంట తన ఇంటికి. పిలిచి తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచి పేతురు వచ్చే సమయానికి రెడీ చేసేసాడు. సో పేతురు వచ్చి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సందేశాన్ని చెప్పాడు. దేవుడు పక్షపాతి కాడు అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకుముందు నాకు ఈ విషయం తెలియదు. నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే యేసుక్రీస్తు యూదులకు మాత్రమే రక్షణను అనుగ్రహించే దేవుడని నేను అనుకున్నాను. దేవుడు యూదులకే దేవుడు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం, దేవుడు పక్షపాతి కాడు. ఏదో ఒక జనాన్ని మాత్రమే రక్షించి మిగిలిన వారిని అందరినీ వదిలేస్తాడు అని నేను అనుకోవట్లేదు. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని నాకు అర్థమవుతుంది. ఇదిగో యేసుక్రీస్తుని గురించి వినండి అని యేసుక్రీస్తుని గురించి ఆయన యొక్క చరిత్ర మొత్తం చెబుతూ ఆయన ప్రజల కోసం ఏం చేశాడో ఆ విషయాలన్నీ వివరిస్తూ ఉంటే ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడంట. వారందరూ చాలా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా, అంటే ముగించలేదు ఇంకా. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్టు ఒక సందేశం అయిపోయిన తర్వాత మీలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? ఒకళ్ళు నమ్ముకుంటే మీ చేతులు ఎత్తండి, ముందుకు రండి, ఇలాంటివి ఇంకా జరగలే. ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడు. ప్రకటిస్తూ ఉండగానే ఏం జరిగిందో చూడండి. అతని బోధ విన్నవారందరి మీద ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దిగాను. వీరు బాప్తిసం పొందారా? లేదు. దానికంటే ముందే రక్షింపబడ్డారా? లేదు. అదే ఫస్ట్ టైం వారు యేసుక్రీస్తుని గురించి విన్నారు, సువార్త విని అంగీకరించారు, వారి యందు నమ్మిక కలిగింది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. వారందరూ ఎప్పుడైతే విశ్వాసంలోనికి వచ్చారో వారి యొక్క స్థితిగతులను దేవుని యొక్క సన్నిధిలో వారు అర్థం చేసుకోగలిగారు,
ఇమ్మీడియట్గా దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చాను అని ఉన్నాను. ఆ తర్వాత జరిగినటువంటి సంభాషణ చూడండి. 45. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, అంటే కొంతమంది పేతురుతో పాటు వచ్చారు, వారందరూ ఈ సంగతులన్నీ చూశారు. చూసినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వారికి ఆశ్చర్యం వేసిందంట. ఇదేంటి, మాకు జరిగిందని మాకు అర్థమైంది, కానీ అన్యజనులకు కూడా ఎలా జరుగుతుందా అని వారు ఆశ్చర్యపోయారు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా విన్నారు. ఆ తర్వాత పేతురు మరల చెప్తున్నాడు, మనవలే, అంటే పేతురు తనతో పాటు వచ్చినటువంటి విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు. మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించాను. అక్కడ బాప్తిస్మం జరిగిన సంగతిని గురించి రాయలేదు, కానీ ఆ తర్వాత పేతురు అక్కడ కొన్ని దినాలు వారితో పాటు ఉన్నట్లుగా రాశారు. సో బాప్తిస్మం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఇందాక మనం చదివిందంతా క్రమము అనుకుంటే, ఈ కొర్నేలి జీవితంలో జరిగినటువంటి సంగతిని బట్టి అది క్రమము కాదు అని మనకు అర్థమైపోతుంది. అంటే వీరు బాప్తిస్మానికి ముందే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి బాప్తిస్మము తర్వాతే పరిశుద్ధాత్మని పొందుకోవాలి అని చెప్పేటువంటి బోధ వాక్యానుసారమైనది కాదు. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట, బాప్తిస్మము లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఇవి రెండు కూడా ఒకే అనుభవాన్ని సూచిస్తూ ఉన్నాయి. అది మనం గ్రహించాలి. అంటే ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి మీదకి వస్తాడు, లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మము అప్పుడే జరుగుతుంది. ఆ తర్వాత మనం నీటి బాప్తిస్మం బహిరంగంగా తీసుకుంటాం. సో రక్షణలో ఈ కార్యం జరిగింది. మనలో రక్షింపబడినటువంటి వారందరికీ కూడా ఈ కార్యం జరిగింది అనే సంగతిని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఈ అనుభవాన్ని గురించి పేతురు ఇదంతా చూసిన తర్వాత, వారితో కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళా వెనక్కి యెరూషలేముకి వచ్చేసాడు. యెరూషలేముకి వచ్చేసిన తర్వాత యెరూషలేములో ఉన్నవారందరూ కూడా అతన్ని పిలిచారు. పిలిచి నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగారు. అన్యజనుల దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? ఒకటి. వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేస్తావు? రెండు. ఇలా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే పేతురు వారి ఎదుట ఒక దోషిలాగా నిలబడిపోయాడు అన్నమాట. అంటే పేతురు ఏదో తప్పు చేశాడు కాబట్టి క్లారిఫికేషన్ ఇవ్వాల అన్నట్టు. అప్పుడు పేతురు ఈ జరిగినటువంటి సంగతి యావత్తుని వివరించాడండి. మొదటి నుంచి వివరించాడు. వివరించి ఈ బాప్తిస్మాన్ని గురించినటువంటి రెండు విషయాలు చెప్పాడండి. ఈ పరిశుద్ధాత్మ పొందటం అనే ఈ అనుభవాన్ని గురించి రెండు సంగతులు చెప్పాడు. మొదటిది 16వ వచనంలో ఉంటుంది. 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. అంటే ఈ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినటువంటి సంగతిని గురించి ఏమంటున్నాడంటే ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటున్నాడు. ఏమండి, ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని మాట్లాడుతున్నాడు. ప్రభువే చెప్పాడు ఈ మాట. యోహాను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు అనేటువంటి మాట. మరో కొంచెం క్రిందకి వెళ్తే 18వ వచనంలో మరో సంగతి చెప్పాడు.
నేను చదువుతానులేండి, మీరు చదవకండి, నేను చదువుతాను. 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక వాళ్ళు ఒక మాట అన్నారు, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించినటువంటి సంఘటన గురించి వారు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు వారికి మారు మనస్సును అనుగ్రహించాడు అని మాట్లాడుతున్నారు. అంటే మారు మనస్సు అనుభవం, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనే అనుభవం, ఇవన్నీ కూడా ఒకటే. వీటిని వేరు వేరు విషయాలుగా మనం చూడాల్సినటువంటి పని లేదు. దేవుని వాక్యం అంత స్పష్టంగా మాట్లాడుతున్నాను. సో పరిశుద్ధాత్మ విశ్వాసి యొక్క పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలో తొలి దినము నుండి పనిచేస్తూనే ఉన్నాడు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనందరి జీవితాలలో ఇదే సత్యం. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఉన్నాడు. మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వారము. మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు దీని గురించి కొన్ని సంగతులు ఆ రోజున మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. మీరు రక్షణ సువార్తను విని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి అని చెప్పాడు. ఆ తర్వాత అదే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ఇంకొక మంచి మాట ఉంది. 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు అంటే విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు అంటే అర్థం ఏంటి? మనము పరలోకానికి ఎత్తబడే వరకు. అంటే దేవుడు మనం రక్షింపబడినప్పుడు వేసినటువంటి ముద్ర ఆ కార్యము సంపూర్ణమయ్యే వరకు కూడా కొనసాగాలి. ఇక దానిని ఎవ్వరు టచ్ చేయటానికి లేదు. దేవుడు రక్షింపబడినటువంటి మన విషయంలో అంత బాధ్యత, భద్రత ఇస్తూ ఉన్నాడు, కల్పిస్తూ ఉన్నాడు. అంటే నిజముగా రక్షించబడినటువంటి వ్యక్తి విషయంలో ఆ పరిశుద్ధపరిచేటువంటి కార్యము సంపూర్ణమయ్యే వరకు, మనము దేవుని ఎదుట నిలవబడే వరకు ఈ పరిశుద్ధాత్మ ముద్ర మన జీవితాలలో కొనసాగుతుంది. అది పోదు. అంత గ్యారంటీగా చెప్పాడు అన్నమాట. ఎఫెసీ పత్రికలోనే 2 చోట్ల ఆ విషయం చెప్పాడు కదా. 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు ముద్రించబడ్డారు అన్నాడు. 4వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు వరకు ఈ ముద్రను కలిగి ఉంటారో చెప్పాడు. ఎప్పుడు వరకు అంటే ఆ పరలోక రాజ్యంలోనికి చేరేవారు. సో రక్షింపబడిన వ్యక్తికి ఎంత గ్యారంటీ ఉంది? నేను దేవుని యొక్క సన్నిధిలో ఉంటాను, నేను పరలోక రాజ్యం చేరుతాను అనే నిశ్చయత దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సో నువ్వు ఒకసారి రక్షించబడినటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో మరలా నేను రక్షించబడ్డానా లేదా అనేటువంటి అనుమానంతో నువ్వు జీవించాల్సిన పని లేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో నువ్వు జీవించవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం యథార్థముగా రక్షించబడినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. అది చాలా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయం. ఒక వ్యక్తి తాను రక్షించబడ్డాను అనే విషయం తనకి కలిగేటువంటి ఈ నిశ్చయత దేనిని బట్టి వస్తుంది అంటే ఊరికినే అనుకుంటే రాదు. ఊరికినే అనుకుంటే రాదు. కొన్నిసార్లు ఎలా జరుగుద్దంటే మన యొక్క రక్షణ కార్యం ఎవరో వస్తారు, వాక్యం చెబుతారు, అయిపోయిన తర్వాత
మీలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకుంటే వారు ముందుకు రండి అంటారు. ముందుకెళ్తాం. ఈ వెళ్ళే వ్యక్తులకు నిజంగా పశ్చాత్తాపం అనేది ఉండదు. కానీ వెళ్తారు. యేసుక్రీస్తు కావాలి నాకు. అప్పుడు ఆ ప్రీచర్ ఏం చేస్తాడంటే వారికి ఒక ప్రార్థన చెప్తాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపములను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు, నీవు నన్ను క్షమిస్తావు అని ఇలాంటి ఒక చిన్న ప్రార్థన చెప్తాడు. చెప్పేసి వారు ఆ ప్రార్థన చేసిన వెంటనే మీరందరూ రక్షించబడ్డారు, మీరు ఈ డేట్ని గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోండి అనేస్తాను. కానీ వారిలో పశ్చాత్తాపం అనేది జరగలేదు కాబట్టి వారు ముందుకెళ్తారు, ప్రార్థన చేస్తారు, వారు తిరిగి బయటకు వచ్చేస్తారు. వారి జీవితంలో చిన్న మార్పు కూడా ఉండదు. మరి వారు రక్షించబడ్డారా? వారిని దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించాడా అంటే ఆ కార్యాలేవి అక్కడ జరగలేదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో పనిచేస్తాడో అప్పుడు జరిగేటువంటి క్రియ ఏంటంటే నా పాపమును గూర్చి నేను వేదన చెందుతాను. పశ్చాత్తాపం అంటే అదే. నేను ఇంత దరిద్రుడనా, నేను ఇలాంటి పాపినా, ఇందులో నేను ఇక ఉండకూడదు, ఇందులోంచి నేను బయటకు రావాలి అనే ఒక పశ్చాత్తాపం, ఒక వేదన కలుగుద్ది. దీన్నే దేవుని యొక్క వాక్యం ఏమని పిలుస్తుందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అని. దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనస్సు కలుగు. ఈ దుఃఖం లేకుండా, అనగా ఈ పశ్చాత్తాపం లేకుండా ఒక వ్యక్తి నేను రక్షించబడ్డాను ఎందుకు అంటే ఆ రోజున నేను ముందుకు వెళ్ళాను, ప్రార్థన చేయించారు నా చేత, నేను ప్రార్థన చేశాను కాబట్టి నేను రక్షించబడ్డాను అంటే కుదరదు. పశ్చాత్తాప క్రియ జరిగినప్పుడు ఒక వ్యక్తి అబౌటన్ అంటే ఇలా వెళ్తూ ఉన్న వ్యక్తి, లోకం వైపుకి ఇలా నడుస్తున్న వ్యక్తి అదే సమయంలో యేసుక్రీస్తు వైపుకి తిరిగిపోతాడు. ఇక పశ్చాత్తాపం అంటే అదే. ఎంతసేపు లోకం వైపు ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా పశ్చాత్తాపం ఎప్పుడైతే ఆ వ్యక్తిలోనికి కలిగిందో, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత తాకబడ్డాడో ఇక అదే క్షణములో ఆయన క్రీస్తు వైపుకి తిరుగుతాడు. క్రీస్తు వైపుకి తిరిగి ప్రభువా నన్ను క్షమించు, నువ్వే నాకు కావాలని దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని సమర్పిస్తాడు. అది పరిశుద్ధాత్మ కార్యం, రక్షణ కార్యం, మారు మనస్సు అంటే అదే. మీకు ఒక ఉదాహరణ, తప్పిపోయిన కుమారుడు కథ మనకందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తన యొక్క హృదయంలోనికి నేను తప్పు చేశాను అని తన యొక్క హృదయంలో ఒక భావన కలిగినప్పుడు ఎంత కాలానికి తండ్రి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు? ఎంత కాలానికి? వెంటనే. చూడండి, లూకాసు వార్తలో 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని చెప్పి వెంటనే బయలుదేరాడు. బయలుదేరేశాడు. పశ్చాత్తాపం ఎప్పుడు అలాగనే ఉంటుంది. పశ్చాత్తాపం అనేది ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఒక మలుపు.
జరుగుతుంది, వెనక్కి తిరిగిపోతాడు. ఇక లోకంతో ఉండకుండా కంప్లీట్గా దేవుని వైపుకి తిరుగుతాడు. ఇక ఆ తర్వాత జరిగేటువంటి విషయాలను గురించి మనం మాట్లాడాం. అది దాని దగ్గరికి తర్వాత వద్దాం, రక్షింపబడిన తర్వాత జరిగేటువంటి విషయాల గురించి. బట్ రక్షణ పొందినప్పుడు ఈ పశ్చాత్తాప అనుభవానికి ఒక వ్యక్తి గురైతే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి తాకబడితే, ఆ వ్యక్తి మరల పాపము జోలికి పోడు. పాపాన్ని అవుట్ రైట్గా విడిచిపెడతాడు అన్న. కొంచెం కొంచెం ఇంకా దాచుకోడు. పాపము గురించి తనకి పూర్తి అసహ్యం కలుగుద్ది. ఇక ఇది నా జీవితం కాదు అని బయలుదేరుతాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఆ పందుల దగ్గర పొట్టుని మేస్తూ బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఆ మాట మనం ఇంగ్లీష్లో చూస్తే వెన్ హీ కేమ్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుంది. అతని యొక్క ఆధీనంలోనికి తను వచ్చినాడు, మెలకువ వచ్చినప్పుడు. ఈ మెలకువ ఎవరు కలిగిస్తారంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు సువార్తను మనకు రియలైజ్ అయ్యేలాగానే చేస్తాడని. మెలకువ, ఈ మెలకువ ఎప్పుడైతే కలుగుద్దో వెంటనే పశ్చాత్తాపం కలుగుద్ది. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో వాడు అక్కడి నుండి లేచి వస్తాడండి. అది మారు మనసు అనుభవం. వాడు నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తి. ఇలాంటి అనుభవం మన జీవితంలో ఉందా? ఇది కావాలి, ఇది కావాలి. చాలాసార్లు మనం బాప్తిస్మం పొందేసి కూడా మన యొక్క జీవితాలని మార్చుకోం. అసలు మనం దాన్ని తప్పని కూడా అనుకోము. అలా జీవిస్తే అది నిజమైనటువంటి మారు మనసు కాదు. ప్రభువు దగ్గరికి ఇటువంటి పశ్చాత్తాప అనుభవంతో వచ్చిన వాడే రక్షించబడతాడు. పరిశుద్ధాత్మ చేసే కార్యం అదే. నేను ఎందుకు ఈ మాటని ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నొక్కి నొక్కి చెబుతూ ఉన్నానో ఆలోచించండి. మనలో ఏ ఒక్కరు కూడా నేను రక్షించబడ్డాను అనే భ్రమలో ఉండకూడదు. నిజంగా రక్షించబడిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి నీ పట్ల ఉన్న విలువైనటువంటి ప్రణాళిక ఆయన జరిగించాలనుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధతలో దినదినము ఎదిగింపచేసి తన సారూప్యంలోనికి మార్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ గొప్ప ప్రయాణానికి దేవుడు నిన్ను సిద్ధపరచడానికి మొట్టమొదట నీలో పశ్చాత్తాపం కలుగు చేసి నీ మీద తన యొక్క ఆత్మ ముద్రను వేసి ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, నా చేతిలో ఉన్నటువంటి వారిని ఎవడో దొంగిలించలేడు, అపహరించలేడు. సో నీ రక్షణ విషయం ఈ రోజున స్థిరపరచుకో. అది జరిగితే ఈ పరిశుద్ధాత్మ కార్యం నీ జీవితంలో కొనసాగుతుంది. అలాంటి ఒక అనుభవానికి మనం రావాలి. ఇలాంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వానికి పరిశుద్ధాత్మయందలే ఆనందం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాట అదే కదా, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇలాంటి ఒక సంతోషము రక్షింపబడిన వ్యక్తిలో ఉంటుంది. సో ఒక వ్యక్తి ఇలాంటి అనుభవానికి వచ్చి రక్షించబడిన తర్వాత నీ పాత స్నేహితుడు ఒకడు వచ్చి అరే మనం వెళ్దాంరా అంటే నో అంటావు అవుట్ రైట్గా. కారణం ఏంటి? నువ్వు తిరిగిపోయావు, మారు మనసు పొందావు. పాత వాటన్నింటికి నువ్వు సెలవు చెప్తావు. ఇక నీకు నాకు సంబంధం లేదు. దేవునికి విరోధమైనటువంటి కార్యాలకు కంప్లీట్గా సెలవు చెప్తావు. మారు మనసు పొందినటువంటి జీవితం అంటే అదే.
ఇలాంటి ఒక మారు మనసు పొందిన అనుభవం ఉంటే నీకు గ్యారంటీ ఉంది. నీకు నిశ్చయత ఉంది. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఉంటావన్న నిశ్చయత నీకుంది. కొంతమందికి నిశ్చయత ఎందుకుండదంటే, వారు రక్షించబడినప్పుడు ఇలాంటి పశ్చాత్తాప అనుభవానికి గురై ఉండొచ్చు గానీ, తర్వాత వారి యొక్క జీవితంలో వెనుకకు వెళ్ళిపోవటం వలన, లేక కొన్ని పాపాలకు మరలా వారు లోబడిపోవటం వలన ఆ నిశ్చయత పోగొట్టుకుంటారు. ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అందుకనే దావీదు పాపం చేసినప్పుడు, నాకు రక్షణానందము మరలా కలుగజేయు అని ప్రార్థన చేశాడు. నాకు రక్షణానందము మరలా కలుగజేయు. హి వాస్ బ్యాక్స్లిడెన్. రక్షింపబడిన వ్యక్తి అలా వెనుకకు జారిపోయినప్పుడు కూడా నిశ్చయతను కోల్పోతాడు, ఆనందాన్ని కోల్పోతాడు, ప్రభువు యొక్క సన్నిధిని సంతోషంగా అనుభవించలేడు. కానీ మన జీవితంలో అలా కాకూడదు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క రక్షణానుభవం యథార్థమైనదైతే మనకి గ్యారంటీ ఉంది, మనకి నిశ్చయత ఉంది. నేను ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఉంటాను అనే నిశ్చయత. సో ఆ నిశ్చయత దేవుడే మనకి దయచేస్తూ ఉన్నాడు. ఎందుచేత? మీరు ముద్రించబడ్డారు, విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. విమోచన దినం వరకు ముద్రించబడ్డారు. సో ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఒకవేళ ఏదైనా సరే చిన్న బలహీనత విషయంలో వెనుకకు పడితే ఈ రోజున సరిచేసుకొని ప్రభు సన్నిధిలో స్థిరపరచబడదాం. ప్రభువుని అడుగుదాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యానికి మనమే ఆటంక బండలం కాకూడదు. ఆయన కార్యం సంపూర్ణంగా జరగాలి అంటే మనం సంపూర్ణంగా ఆయన వశం అవ్వాలి. దాని గురించి రేపు మనం తెలుసుకుందాం. అయితే అంతవరకు ఈ విషయాలను ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. చివరిగా ఒక్క వచనం నేను మీకు చూపించేసి ముగించేస్తాను. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట ఉంది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి దేవుని పట్ల ఆశ, నీతి పట్ల ఆశ, సమాధానం పట్ల ఆశ, ఏమండి పరిశుద్ధాత్మయందలి ఆనందం కొరకైనటువంటి నిత్యమైన ఆశ మనకి నిరంతరం కలుగుతాయన్నమాట. ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు మనలో. అంతవరకు లోకం కోసం ఉన్నటువంటి ఆశ ఇప్పుడు దేవుని కొరకైన ఆశగా మారిపోతుంది. ఆశ ఉంటుంది. అందుకే పేతురు ఆ మాట చెప్పాడు, మీరు ప్రభువును రుచి చూచి ఉన్న ఎడల క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై దేవుని వాక్యం అనే పాల కోసం అపేక్షించండి అన్నాడు. ఆ అపేక్ష రక్షణ విషయంలో ఎదగటానికి అపేక్ష మనకుంటుంది. మన యొక్క రక్షణే నిజం కాదనుకోండి, ఇక అపేక్ష ఉండదు. అప్పుడు చాలా నార్మల్గా ఉంటాం. మనం దేవుని వాక్యాలు విన్నా అది పనిచేయదు, సహవాసులకు వచ్చినా పనిచేయదు, అసలు ఏం జరిగినా కానీ అసలు మన జీవితం మారతాను. కానీ రక్షణ యథార్థమైతే ఖచ్చితంగా నీలో దేవుని యొక్క కార్యం జరుగుతుంది. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. మరలా రేపు సాయంత్రం 6:30 గంటలకు మనం కలుసుకుందాం. మనం తలలు ఉంచుకొని కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని నేను కోరుతూ ఉన్నాను. ఒక్కసారి నీ రక్షణ అనుభవాన్ని గురించి ఆలోచించు. దేవుని ఆత్మ కార్యం నీలో జరిగితే
ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ప్రభువా, మీరు నాకు అనుగ్రహించిన ఈ మారు మనస్సు అనుభవాన్ని బట్టి, నూతన జన్మ అనుభవాన్ని బట్టి, నీ ఆత్మచేత ముద్రించిన దానిని బట్టి ప్రభువానికి స్తోత్రాలు అని చెప్పండి. అందులో స్థిరంగా కొనసాగినట్లు దేవుడు మనకి సహాయం చేయనట్లు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు వందనాలు. మా రక్షణ గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన మాకు కలుగు చేస్తూ ఉన్నాం. అవును దాయన, లోకం నుంచి మమ్మల్ని ఏర్పరచుకొని ప్రత్యేకపరుచుకొని నీ వారిగా మమ్మను నీతిమంతులుగా తీర్చి నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి విమోచన దినం వరకు మమ్మను భద్రపరుస్తూ ఉన్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతటి నిశ్చయత మాకు దయచేసినందులకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మేమింకను ఇదే రక్షణలో ఎదగటానికి సహాయం దయచేయండి. దినదినము ఎదగటానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించుమని, సంఘమంతటినీ ఆశీర్వదించమని, నీకు ఇష్టమైతే మరలా రేపటి దినం మేము నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మాకు తోడుగా ఉండమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయము. మా రుణసులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.